నీతో మాట్లాడి పేసు. ఏయ్, ఏం పోతున్నా? యాడికి? ఏయ్, ఏందిరా మాట్లాడుతుంటే పోతాండావు? ఏయ్, ఏంది మచ్చా పిలుస్తాంటే అట్లా వచ్చేసినావు? రేయ్ నాతో మాట్లాడద్దు. ఏంటికి? రేయ్ నాతో మాట్లాడద్దని చెప్తున్నా కదా. యా, నేనేం చేసినా ఇప్పుడు? ఏం చేసినావా? సిటీకి పోతా అంటున్నావు, సిగ్గులేదా? సిటీకి పోతే తప్పేముంది? తప్పేముందా? నీలాగే శశిగాడు ఎగురుకుంటా పోయినాడు, మళ్ళా రాలా. మళ్ళా రాలేదా? ఏమైంది అది? ఏమైండదా? ఆడికి పోయి గంజాయి అదేదో పౌడరు ముక్కులో పిలుచుకుంటారు కదా, అవన్నీ కొట్టినాడంట, ఎత్తి లోపలేసినారు. గంజాయా? ఏ, బట్టి కొట్టం దగ్గర ఎన్నిసార్లు అడిగింటాను నన్ను గంజాయి కొట్టమని, నేను ఎప్పుడైనా ముట్టుకున్నానా? ఈడ కాబట్టి బట్టి కొట్టు రమణగాడికి నువ్వేం చెప్పినా వింటాడు. ఆడెవడో వెంకటరమణగాడు ఉంటాడు, కొట్టు కొట్టు అంటాడు, నువ్వు కొట్టేస్తావు. ఎంత పరువు నష్టమా? శశి వాళ్ళ ఆయన చూడా మొన్నటిదాకా ఏడస్తానే ఉన్నాడు. ఆయన ఓదారించలేక ఆయన దగ్గర కూడా గంజాయి కొట్టించాల్సి వచ్చింది. ఇప్పుడు చూడు, ఇద్దరు కూర్చొని గంజాయి కొట్టుకుంటారు. పో, నువ్వు కూడా పో, కొట్టుకో పో. డబ్బులు సంపాదించాలంటే సిటీకి పోవాలి కదరా? రే, ఊర్లో నుంచే డబ్బులు సంపాదించచ్చురా, దానికి లచ్చ మార్గాలున్నాయి. ఎట్టరా? నేను చెప్తా ఉండు.